ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల తొలి దైవంగా భావించే సంపత్ వినాయక ఆలయంలో ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ దశలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలకు శుభాలు జరుగుతాయని తొలి పూజలు కూడా చేస్తుంటారు. ఈ దశలో శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ యజమాని సాంబశివరావు గారు ఉన్నారు. సార్, ఈ ఇయర్ ఎట్లా గడిచింది, అట్లాగే ఈ తొలి దైవంగా భావించే వినాయకుడి పూజలకి మీకు ఉన్న అనుబంధం ఎలాంటి? గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రెగ్యులర్గా విశాఖపట్నంలో సంపత్ వినాయక టెంపుల్కి ఎవ్రీడే వచ్చి మా యొక్క జనక కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉంటాం. మేము కోరుకునేది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ స్పెషల్ ఎకనమిక్ రీజియన్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. విశాఖ స్పెషల్ ఎకనమిక్ రీజియన్ అనేది స్టేట్లో 2/3 ఆఫ్ ద ఇన్కమ్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎకనమిక్ యాక్టివిటీ కానీ ఏరియా జరిగింది. దాన్ని ఆ టార్గెట్ ప్రకారం ఈ ఏరియా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి, ఉత్తరాంధ్ర ఎకనమిక్ రీజియన్ డెవలప్మెంట్ కోరుకుంటూ భగవంతుడు ఈ యొక్క ఉత్తరాంధ్ర ఎకనమిక్ రీజియన్ డెవలప్మెంట్ సంబంధించి అన్నీ మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. డెఫినెట్గా ఈ యొక్క గవర్నమెంట్ ఉద్దేశం కూడా విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ మీద ఈ కాన్సన్ట్రేట్ చేయడం వలన డెఫినెట్గా ఈ యొక్క ఏరియాలో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఈ ఏరియా మొత్తం బాగుపడిద్ది అని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. ఈరోజు చూసుకుంటే విశాఖతో పాటు వేరు వేరు ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఈరోజు వచ్చారు. చెప్పండి, ఈరోజు దేవుడి దర్శనం ఎట్లా జరిగింది? బాగానే ఉంది సార్, దర్శనం బాగానే జరిగింది. బాగానే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాను, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి వస్తాను. దేవుడు అంటే చాలా భక్తి ఎక్కువ జనాలకు, ఎక్కడి నుంచి వస్తారు. ఈరోజు చూసుకుంటే పెద్ద సంఖ్యలో భక్తులు ఈరోజు సంపత్ వినాయకుని దర్శించుకుంటున్నారు. విశాఖ ప్రజల తొలి దైవంగా భావించే వినాయకునికి ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఈ దశలో కేవలం సంపత్ వినాయక టెంపుల్ మాత్రమే కాకుండా ఇటు కనకమహాలక్ష్మి ఆలయం, సింహాచలంలోని వరహ నరసింహస్వామి ఆలయం, కనకమహాలక్ష్మి టెంపుల్తో పాటు బెల్లం గణపతి ఆలయాల్లో కూడా ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తొలి రోజు దర్శనం ద్వారా మంచి జరగాలన్న ఆకాంక్షతో ఎక్కువ మంది దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.